హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను మా ఇద్దరు పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తాను డేలో అనేది చూపిస్తున్నాను. నన్ను కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడిగారు అనమాట. ఇది నేను 6 o'clockకి లేస్తాను. లేచి నేను బ్రష్ చేస్తూనే ఉన్నాను. బాబు అయితే లేచాడనమాట. బాబు లేవగానే ఏం లేదు, జస్ట్ కూర్చొని ఆయనతో పాటు కూర్చోవాలన్నమాట. ఇలా కూర్చుంటే నా మీద ఎక్కి దుంకుతాడు, ఆడతాడు. నాకేమో చాలా వర్క్స్ ఉంటాయి కదా, అవి కొంచెం కంప్లీట్ అవుతాయి అని నాకు అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మా పాప కూడా లేచింది. ఇంకా వాళ్ళిద్దరు ఆడుతూ ఉంటే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట, పాపకి బాక్స్లోకి ప్యాక్ చేయడానికి అని చెప్పి. అండ్ నేను జీరా వాటర్ పెట్టుకున్నాను కానీ తాగలేదు. ఫోన్ వచ్చిందా నీకు? తర్వాత బట్టలు ఆరేస్తున్నాను అనమాట. బట్టలు ఆరేస్తూ ఉంటే నా వెనకాల అలా తిరుగుతూ ఉంటాడు. నాకు వంట చేయడానికి పనాం ఉంది కానీ పాప ఏదైనా అడిగితే నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట మార్నింగ్ లేచి. అండ్ ఇక్కడ నేను పాపను స్కూల్కి రెడీ చేస్తున్నాను. నేను రెడీ చేసినంతసేపట్లో ఆయన క్రియేట్ చేసిన మెస్ అనమాట ఇది. అండ్ దెన్ అలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు అనమాట, చుట్టూ దుంకుతూ ఉంటాడు, అన్నీ పడేస్తూ ఉంటాడు. కానీ ఇంకేం ఆప్షన్ లేదు, ఆయన అక్కడ అలా తిరుగుతూ ఉంటేనే నేను ఆమెను రెడీ చేయడానికి ఉంటుంది కాబట్టి అలా రెడీ చేసి ఆమె 8-10కి అలా స్కూల్కి వెళ్ళిపోతుంది. బస్సు వచ్చేసింది. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా బాబు బ్రేక్ఫాస్ట్ చేసి అలా గార్డెన్లో కాసేపు ఆడుకుంటాడనమాట. నేను అక్కడ ఏమైనా వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటాను. అండ్ స్నానాలు చేసేసాము ఇద్దరం. పూజ చేసుకున్నాను ఇక్కడ ఒకవేళ కోఆపరేట్ చేస్తే పూజ చేసుకుంటాను, లేదు అంటే లేదు. మా గార్డెన్లో చెట్లకు పూలు వస్తున్నాయి అనమాట. ఇంకా పూలు పెట్టి పూజ చేసుకున్నాను. నేను పూజ చేస్తున్నాను సేపు ఇలా కూర్చుంటాడు వెనకాల. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇలా పూజ చేసుకుంటే డేలో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ కోఆపరేట్ చేయని రోజు నార్మల్గా మొక్కేసి పక్కకు జరుగుతాను. అండ్ ఈ పూజ కూడా మేము చేసేసరికి 11:30 అయితే అయిపోయిందనమాట. సో పూజ అయిపోయిన తర్వాత ఆ టైంకి నేను పడుకోవాలి. పడుకుంటే మిగతా వర్క్స్ చేసుకుంటాను. గంట సేపు పడుకుంటాడు, గంటలో 2 times అయితే లేస్తాడనమాట. ఇక్కడ నేను కాఫీ తాగుదామని పెట్టుకుంటుంటే వంట కూడా కొంచెం చేసేసాను. మిగతాది పనామే చూసుకుంటుంది అనమాట. బట్టలు ఫోల్డ్ చేసే పని ఉంటే అది చేసుకున్నాను. ఆయన లేచినప్పటి నుంచి బయట తిరగాలి అని అంటాడనమాట. గార్డెనర్ వచ్చాడు, సో గార్డెన్ వర్క్స్ అవి చేస్తుంటే ఆయన వెనకాల తిరుగుతూ మెల్లిగా పార్క్లోకి వెళ్ళిపోతాడు. ఇంటి ముందు పార్క్ ఉంటుంది. అండ్ పాప స్కూల్ నుంచి వచ్చేసరికి 2 అవుతుంది. ఆమెకి స్నానం పోసి ఫుడ్ పెడుతున్నాను అనమాట. ఈలోపు బయట మంకీస్ వస్తే వీటిని చూస్తూ ఆడుతున్నాడు. 3 o'clockకి పాపకి డ్రాయింగ్ క్లాస్ ఉంటుంది. డ్రాప్ చేసి వచ్చేసాము బ్యాక్ 4:20 వరకు. 4 o'clock అలా బయలుదేరితే నాకు అక్కడే అన్ని షాప్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఏమైనా ఇంట్లో కావాల్సినవి ఉంటే తెచ్చుకొని పాపను పిక్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తాము. వింటర్ కాబట్టి స్కూల్ దగ్గర ఇలా పెట్టారనమాట. వాళ్ళ స్కూల్లోనే డ్రాయింగ్ క్లాస్ కూడా జరుగుతుంది. ఇది డ్రాప్ పికప్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ తను వేసే డ్రాయింగ్స్ చూస్తే బాగుంది కదా డ్రాయింగ్ క్లాస్ అని చెప్పి డ్రాప్ చేయడం పికప్ చేయడం చేస్తాను. అండ్ నేను బాబుని ఇలా కార్ సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాను. ఓన్లీ ఒక 10 minutes కూర్చుంటాడు, అంతకు మించి అయితే ఏం కూర్చోడు. తర్వాత డ్రాయింగ్ క్లాస్ అయిపోయాక డ్యాన్స్ క్లాస్ ఉంటుంది. ఇది మాకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అలా డ్రాప్ చేస్తూ వస్తుంటే సన్సెట్ కనిపించింది, బాగా అనిపించింది. అండ్ పక్కకి మాకు డ్యాన్స్ క్లాస్ పక్కన లైబ్రరీ ఉంటుంది. ఇలా ఏవో 2 books పట్టుకొచ్చాను. అండ్ దెన్ మళ్ళీ గార్డెన్లో ఆడుతూ ఉన్నాడు అనమాట. పాప వచ్చేలోపు నేను ఇవన్నీ సార్ట్ చేసేయాలన్నమాట. బట్టలన్నీ ఎక్కడిదక్కడ పెట్టేశాను. తర్వాత ఫుడ్ తిన్నాము. 6:30 కల్లా డిన్నర్ అయిపోతుంది. 6:30 to 7:15 అవుతుంది. టైం పడుతుంది డిన్నర్ తినడానికి ఇద్దరు. తర్వాత పార్క్కి తీసుకొని వెళ్తాను. ఇలా కాసేపు ఆడతారు, ఇష్టం వచ్చినట్టు ఆడతారు. ఒక 1/2 hour 40 minutes అలా ఆడుతూ ఉంటారు. నా వాకింగ్ అయితే ఏమీ అవ్వదు. నాకంటూ ఒక 10 minutes కూడా టైం అయితే దొరకదు. మొత్తం ఇద్దట్లో ఎవరో ఒకరు పక్కన ఉండే ఉంటారనమాట. ఇలా ఆడుతూ ఉన్నప్పుడు 7:30 7:40 అయిపోతుంది. దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చి స్నానం పోసేస్తాను. చాలామంది టీవీ అండ్ ఫోన్ చూడకుండా ఎలా స్పెండ్ చేస్తావు డేని అని అడుగుతున్నారు అనమాట. ఈ డేలో నాకు ఒక 5 minutes కూడా టైం దొరకదు. వాళ్ళు పడుకున్నప్పుడు కొంచెం సేపు టైం దొరికితే స్క్రోల్ చేస్తాను నేను కూడా. అండ్ ఇంట్లో కావాల్సిన ఏమైనా ఉంటే ఆర్డర్ పెట్టుకుంటాను, రిటర్న్ అలాంటివి ఏమైనా ఉంటే చేసుకుంటాను. అంతకు మించి ఫుల్ ఫ్లెక్స్గా టీవీ చూడాలి అని అనుకుంటే మాత్రం పక్కాగా కూర్చొని చూస్తాము. వీకెండ్స్లో అలా కొంచెం టైం తీసి చూస్తాము.
వీక్ డేస్‌లో అయితే అస్సలు కుదరదు. ఒక్కొక్కసారి ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఎగ్జాస్టెడ్ అనిపిస్తది. ఎవరైనా ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇస్తే బాగుండు అని అనిపిస్తది. సో, అలా ఇంకా స్నానం చేసొచ్చాక వాళ్ళిద్దరు ఆడతారనమాట ఇలా కాసేపు. ఈలోపు నేను బట్టలు అవి వాషింగ్‌కి వేసేస్తాను. డే అయిపోతది. పడుకుంటారు. ఇక్కడ నేను వాళ్ళు కోఆపరేట్ చేసిన వీడియోస్ మాత్రమే క్లిక్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.